హాయ్ హలో వెల్కమ్ టు సుమాస్ కుంకుమాస్ అండి. ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నానండి. అందుకని మటన్ తీసుకొని బాగా కడిగి పెట్టుకున్నానండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం పొడి, కరివేపాకు వేసానండి. ఒక హాఫ్ కప్పు కర్డ్, పసుపు, ధనియాల పొడి ఇవి కూడా వేసేస్తున్నానండి. ఉప్పు వేస్తున్నానండి. ఆయిల్ వేస్తాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మొత్తం దీన్నంతా మ్యారినేట్ చేసి పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తానండి. ఓకేనండి. ఒక టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూను ధనియాలు వేసానండి. తెల్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. స్పైసీ కోసమని మిరియపు గింజలు వేస్తున్నానండి. జీలకర్ర 1 టేబుల్ స్పూను, లవంగాలు ఒక 2, చెక్క ఇది కొద్దిగా వేస్తున్నానండి. బిర్యానీ ఆకు, జీడిపప్పు, బాదం పప్పు, ఒక 3 ఒట్టిమిర్చి ఇవి ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటానండి. ఇందులోకే వెల్లుల్లి కూడా వేసేస్తున్నానండి. కొబ్బరి పౌడరు ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. లైట్గా ఫ్రై అయితే చాలు. ఇవి టోటల్ ఇదంతా ఫ్రై చేసుకున్నాం కదండి, అదంతా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇవి కూడా ఫ్రై చేసుకుంటాను. ఒక చిన్న సైజులో టమోటాలు ఒక 5 తీసుకున్నానండి. అవి కూడా ఇందులో కట్ చేసి వేసేసుకున్నాను. గుప్పెడు కొత్తిమీర, మొత్తం ఇవి కూడా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటానండి. ఇంకా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదండి మటన్ని, ఇది లిడ్ క్లోజ్ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక 7 విజిల్స్ పెట్టేసుకుంటాను. కుండ పెట్టుకున్నానండి. ఆయిల్ పోసి వేడి అయ్యిందండి. ఆయిల్, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. మనం కుండలో చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కస్తూరి మేతి వేస్తున్నానండి. ఆనియన్ని బ్రౌన్ కలర్లోకి టర్న్ అయినాయి కదండి. రెడీ చేసి పెట్టుకున్న పల్ప్ అంతా ఇందులో వేస్తున్నా. టమోటా, ఆనియన్, కొత్తిమీర చూపించాను కదండి. అన్ని ఇంగ్రీడియంట్స్, కొబ్బరి, ధనియాలు అవన్నీ మీకు చూపించాను కదా, అవన్నీ పేస్ట్ లాగా పట్టి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేస్తున్నాను. ఉప్పు వేస్తున్నానండి. ఆల్రెడీ ముందుగానే మటన్లో వేసి పెట్టుకున్నాం కదండి, మరి రుచికి సరిపడా వేసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి. విజిల్స్ 7 విజిల్స్ పెట్టానండి. పూర్తిగా ముక్క అనేది ఉడికిపోయిందండి. ఈ మటన్ కర్రీ నేను విలేజ్ స్టైల్లో చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పిన స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. సరేనండి, ఈ మసాలా అంతా ముక్కకు పట్టాలి కదండి. లిడ్ క్లోజ్ చేస్తున్నాం. ఓకేనండి, చూద్దాము. చూసారుగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అయిపోయిందండి కర్రీ. ఈ కర్రీని మనము సంగట్లో కానీ రైస్లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.